జయ శ్రీమన్నారాయణ. ఈరోజు 139వ రోజు పారాయణలో భాగంగా శ్రీ విష్ణుపురాణే వ్యాఖ్యానే చతుర్థాంశే షష్ఠోధ్యాయ సోమవంశవర్ణనం. మైత్రేయ ఉవాచ సూర్యస్య వంశ్యా భగవన్ కదితా భవతా మమ సోమస్యాప్యఖిలాన్ వంశ్యాన్ శ్రోతుమిచ్చామి పార్థివాన్. శ్రీ మైత్రేయులు పలికిరి, భగవాన్, మీరు సూర్యవంశరాజుల కథలను చెప్పినారు, ఇక ఇప్పుడు సోమవంశరాజ కథలను వినగోరుచున్నాను. కీర్త్యతే స్థిర కీర్తీనాం యేషామద్యాపి సంతతి ప్రసాద సుముఖస్తాన్మే బ్రహ్మన్నాఖ్యాతుమర్హసి. ఆ చంద్రవంశరాజుల కీర్తి స్థిరముగా ఉన్నది, వారి సంతతిని నేటికి కీర్తించుచున్నారు. అందువలన నా యందు ప్రసన్నతతో సుముఖులై నాకు చెప్పదగుదము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య కీర్త్యతైతే ఆద్యాపీత్యనేన పురాణోక్తవంశకాలేన పరీక్షిత్వంశ ప్రశంసా. విష్ణుచితి వ్యాఖ్యకు అనువాదం కీర్త్యత అని. ఆద్యాపి అనుట చేత పురాణ కాలమున చెప్పబడిన వంశకాలము కలవాడైన పరీక్షిత్ ప్రశంస చెప్పబడినది. శ్రీ పరాశరభువాచ శ్రూయతాం మునిశార్దూల వంశః ప్రదిత తేజసః సోమస్యానుక్రమాఖ్యాతాః యత్రోర్వీపతయో భవన్. శ్రీ పరాశరులు పలికిరి, మునిశ్రేష్ఠ, ప్రసిద్ధి పొందిన తేజస్సు గల చంద్రుని అనుక్రమముగా చెప్పబడిన వారిని వినవలసినది. ఆ వంశమున అందరూ రాజులయ్యిరి. అయం హే వంశోతి బలపరాక్రమద్యుతిశీలచేష్టావద్భిః అతిగుణాన్వితైః నహుషయయాతి కార్తవీర్యార్జునాదిభిః భూపాలైః అలంకృతా తమహం కథయామి శ్రూయతాం. ఈ చంద్రవంశము అతి పరాక్రమ తేజస్సు, శీలము, చేష్టలు గల అతి గుణవంతుడైన నహుష యయాతి కార్తవీర్యార్జునుడు మొదలగు రాజులతో అలంకరించబడి ఉన్నది. ఈ వంశమును నేను నీకు చెప్పుచున్నాను, వినుము. అఖిల జగత్స్రష్టుర్భగవతో నారాయణస్య నాభిసరోజ సముద్భవాబ్జయోనే బ్రహ్మణః పుత్రోత్రిః. సకల జగత్తును సృజించిన నారాయణ భగవానుని నాభిపద్మము నుండి పుట్టినవాడు బ్రహ్మ, బ్రహ్మ నుండి పుట్టినవాడు ఈ అత్రి మహర్షి. అత్రేహ సోమః, అత్రి మహర్షికి చంద్రుడు. తం చ భగవానబ్జయోనిః అశేషౌషధి ద్విజ నక్షత్రాణామాధిపత్యేభ్యషేచయత్. ఆ సోముని బ్రహ్మ భగవానుడు నకల ఓషధులకు, బ్రాహ్మణులకు, నక్షత్రములకు అధిపతిగా అభిషేకించను. సచ రాజసూయం నకరోత్, ఆ చంద్రుడు రాజసూయమును చేసెను. తత్ప్రభావ తత్యుత్కృష్టాధిపత్యాది నిష్టా ధృత్వాశ్చయేనం మద అవివేశ. ఆ రాజసూయ ప్రభావం వలన అత్యుత్కృష్టమైన ఆధిపత్యమును అధిష్ఠించి ఉన్నందున చంద్రుణ్ణి మదము ఆవహించెను. మదావలేపాశ్చ సకల దేవగురోర్బృహస్పతేః తారాం నామ పత్నీం జహారః. మదగర్భముతో సకల దేవగురువులైన బృహస్పతి పత్నిని తారను అపహరించను. బహుశశ్చ బృహస్పతి చోదితేన భగవతా బ్రహ్మణా చోద్యమానః సకలైః దేవర్షిభిర్యాచ్యమానోపి నమమోచ. బృహస్పతి ప్రేరణతో బ్రహ్మభగవానుడు చెప్పినా, సకల దేవతలు ఋషులు చెప్పినా, యాచించినా వదలలేదు. తస్య చంద్రస్య చ బృహస్పతేః ద్వేషాత్ వసనా పార్ష్నిగ్రాహోభూత్. బృహస్పతి మీద ద్వేషముతో శుక్రాచార్యుడు చంద్రునికి సహాయకునిగా ఉండెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య తస్యేతే పార్ష్నిగ్రాహః అనుచరః సహాయ ఇతి యావత్. తస్య అని పార్ష్నిగ్రాహః అనుచరుడు, సహాయుడు అని అర్థము. అంగీరసశ్చ సకాశాదుపలబ్ధ విద్యో భగవాన్ రుద్రో బృహస్పతేః సాహాయ్యమకరోత్. అంగీరసుని వలన విద్య పొందిన రుద్ర భగవానుడు బృహస్పతికి సహాయము చేసెను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అంగీరసయితే రుద్రః బృహస్పతేః సాహాయ్యమకరోత్ బృహస్పతేరాంగీరసత్వాత్. అంగీరస ఋతి ఇది రుద్రుడు బృహస్పతికి సాయము చేసెను. బృహస్పతి అంగీరసపుత్రుడు కదా. యతశ్చోషణాః తతో జంభా కుంభాద్యాః సమస్తా ఏవ దైత్యదానవనికాయాః మహాంతముద్యమం చక్రుః. శుక్రుడున్న పక్షముననే జంబకుంభాదులు సకల దైత్యులు గొప్ప ఉద్యమమును చేసిరి. బృహస్పతేరపి సకల దేవ సైన్యయుతః సహాయః శక్రోభవత్. బృహస్పతికి కూడా సకలదేవ సైన్యముతో కూడిన ఇంద్రుడు సహాయుడయను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య బృహస్పతేరితి శక్రోభవత్ సహాయః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం బృహస్పతే అని. బృహుడు ఇంద్రుడు సహాయుడయను.
ఏవం చ తయోరతీవోగ్రసంగ్రామః తారానిమిత్తః తారకామయో నామాభూత్. ఇట్లు చంద్ర బృహస్పతులకు దేవదానవులకు అతి ఉగ్రమైన యుద్ధము తారానిమిత్తముగా తారకామయమాయను. తతస్స సమస్త శస్త్రాణి అసురేషు రుద్రపురోగమా దేవాః దేవేషు చాశేషదానవాః ముముచుః. అంతటా రుద్రపురోగమ దేవతలు రాక్షసులు దేవతలయందు సమస్త శస్త్రములను విడిచిరి. ఏవం దేవాసురాః వా సంక్షోభక్షుబ్ధ హృదయం అశేషమేవ జగద్బ్రహ్మాణం శరణం జగామ. ఇట్లు దేవాసురావహ హవ సంక్షోభముచే క్షుబ్ధమైన సకల జగత్తు బ్రహ్మను శరణుచొచ్చినది. తతశ్చ భగవానబ్జయోనిరపి ఊసనసం శంకరం అసురాన్ దేవాంస నివార్య బృహస్పతయే తారామదాపయత్. అంతటా బ్రహ్మభగవానుడు శుక్రాచార్యులను శంకరుని అసురులను దేవతలను వారించి బృహస్పతికి తారనిప్పించను. తాం చాంతః ప్రసవామవ్యలోక్య బృహస్పతిరప్యాహ. ఆమె గర్భవతిగా నుండుట చూచి బృహస్పతి పలికెను. నైష మమ క్షేత్రే భవతి అన్యస్య సుతోధార్యః సమస్పృజైనం అలమతి దార్ష్ణ్యేనేతి. నా క్షేత్రమున నీవు ఇంకొకరి పుత్రుని ధరించరాదు, త్వరగా విడిచిపెట్టము. ఈ అతి దార్ఢ్యమిక చాలు చాలు. విష్ణుచిత్య వ్యాఖ్యానేతి క్షేత్రే బీజావాపార్హే ఉదరే. విష్ణుచిత్తి వ్యాఖ్య కనుస్నా అని క్షేత్రబీజము నుంచదగిన ఉదరమున. సా చ తేనైవ ముక్తాతిపతివ్రత భర్తృవచనాంతరం తమేషికా స్తంభే గర్భం ఉత్ససర్జ. బృహస్పతి ఇట్లు పలకగా అతిపతివ్రత కాన భర్త మాటను వెంటనే రెల్లుగడ్డి వనము నా గర్భమును విడిచిపెట్టెను. విష్ణుచిత్తీయ వ్యాఖ్య సేతి అతిపతివ్రతేతి వ్యతేన గర్భో బలాదాహిత ఇది గమ్యతే ఇషికాకాశః. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. సా అని అతి పతివ్రత అనుట చేత ఆమె యందు గర్భము బలాత్కారముతో ఉంచబడినది అని తెలియను. ఇషిక అంటే కాశతృణం. సచోత్కృష్టమాత్ర ఏవాతి తేజసా దేవానాం తేజాంసి ఆచిక్షేప. అట్లు విడిచినంతనే ఆ శిశువు అతి తేజస్సుతో దేవతల తేజస్సును ఆక్షేపించను. బృహస్పతిమిందుం చ సస్య కుమారస్యాతి చారుతయా సాభిలాషౌ దృష్ట్వా దేవా సముత్పన్న సందేహాః తారాం వపృచ్చుః. ఆ కుమారుడు అతి సుందరుడు కాన అతని యందు బృహస్పతి చంద్రుడు అభిలాష కలవారగుడచే సందేహము కలవారై దేవతలు తారను అడిగిరి. సత్యం కథయ అస్మాకమితి సుభగే సోమస్య అథవా బృహస్పతేః అయం పుత్ర ఇతి. సౌభాగ్యవతి, మాకు సత్యమును చెప్పుము, ఇతను బృహస్పతి పుత్రుడా సోముని పుత్రుడా అని. ఏవం తైరుక్తా సా తారా హ్రియా కించిన్నో వాచా. వారిట్లు పలకగా తార సిగ్గుతో ఏమీ చెప్పకపోయెను. బహుశో వ్యభిహితాయ దాసౌ దేవేభ్యో నాచచక్షే తతస్స కుమారః తాం సప్తముద్యః ప్రాహః. చాలా విధాలుగా చెప్పిన ఆ తార దేవతలకు ఏమీ చెప్పనందున ఆ కుమారుడు శాపమునిచ్చుటకు సిద్ధపడి ఇట్లు పలికెను. దుష్టేంబకస్మాన్ మమ తాతం నాఖ్యాసి. దుష్టురాలైన తల్లి నా తండ్రిని ఎందుకు చెప్పుటలేదు? ఆద్యైవ తే వ్యళీకలజ్జావత్యాహ తదా శాస్తి మహం కరోమి. బూటకపు సిగ్గును అభినయించుచున్న నీకు ఈ రోజే ఇప్పుడే అంతటి శాస్తిని చేసేదను. విష్ణు చిత్తే వ్యాఖ్యాద్యేతి అళీకలజ్జ మిథ్యాలజ్జ. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అవిద్య అని, అళీకలజ్జ అసత్యపు లజ్జ. యథా చ నైవ మధ్యాప్యతి మంధరవచన భవిష్యసీతి. ఇంకా ఇట్లు వక్రమైన స్తబ్దురాలుగా మాటకలదానివిగా అగుచున్నావు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాం యథేతి మందర వక్రహృదయా స్తబ్ధవా. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. యథా అని, మందర వక్రహృదయా స్తబ్దురాలని. అదాహ భగవాన్ పితామహః తం కుమారం సన్నివార్య స్వయమపృశ్చతాం తారాం. అంతటా బ్రహ్మ భగవానుడు ఆ కుమారుని నివారించి స్వయముగా తానే అడిగను. కథయవత్సే కస్యాయమాత్మజః సోమస్య వా బృహస్పతేర్వా ఇత్యుక్తా లజ్జమానాః సోమస్యేతి. అమ్మా, ఇతను ఎవరి పుత్రుడు, సోముని పుత్రుడా బృహస్పతి పుత్రుడా చెప్పుము అనగా ఆ తార సిగ్గుపడుతూ చంద్రుని పుత్రుడు అని పలికెను. సశేషము. జై శ్రీమన్నారాయణ.